మనం మన కోసం పథకాన్ని పెన్షనర్ సద్వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం పిలుపునిచ్చారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో గల పెన్షనర్స్ భవన్లో ఏపీ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నెలవారీ సమావేశం జరిగింది. సంఘం కార్యదర్శి టి నోకరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ నితిన్ సింగ్ పాల్గొని వృద్ధాప్యంలో వచ్చే మోకాళ్ల నొప్పుల గురించి వివరించి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ నితిన్ సింగ్ ను సంఘం అధ్యక్షులు కె పద్మనాభం ఘనంగా సత్కరించారు. అనంతరం పలువురు పెన్షనర్లకు పెన్షనర్ సర్టిఫికెట్స్ ను సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె పద్మనాభం టి నోకరాజుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కె పద్మనాభం మాట్లాడుతూ మనం మన కోసం పథకాన్ని ప్రతి పెన్షన్దారులు సద్వినియోగించుకోవాలని అన్నారు. నెలవారీ సమావేశానికి పెద్ద సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ నితిన్ సింగ్ పాల్గొని మోకాళ్ల నొప్పుల గురించి తెలియజేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి పివి రమణ, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్ వెంకట్రావు, సిహెచ్బి సరోజిని, వైస్ ప్రెసిడెంట్స్ భాస్కర్ రావు, మూర్తి, రామచంద్రరావు, సాల్మన్ రాజు, నిత్యానందరావు, గోపాలకృష్ణ పెద్ద సంఖ్యలో పెన్షనర్స్ పాల్గొన్నారు. నెలవారీ సమావేశం దీంట్లో మన కోసం కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో రూరల్ ఎమ్మెల్యే గారికి వెళ్ళడం జరిగింది. బట్ అనుకోకుండా వారు అర్జెంటుగా విజయవాడ వెళ్ళడంతో ఈ మీటింగ్ రాలేకపోయారు. అయితే మన కోసం కార్యక్రమం కూడా వారి చేతి మీదుగా లాంచ్ చేద్దాం అనుకున్నాం. మరి అనుకోకుండా ఈరోజు ఇంకొక అతిథి అయినటువంటి డాక్టర్ మోహన్ సింగ్ గారు, ఆయన ఆర్థోపెడిక్ మీద ప్రత్యేకంగా వచ్చి ఇక్కడ చెప్పడం, మన పెన్షన్స్ అందరూ కూడా వారి దాని మీద సలహాలతోటి టీచర్స్ మీద కాటి మీద ఫ్రీగా చేస్తానికి మోకాళ్ళు ఏ నొప్పులు చేస్తానికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంతమంది మహిళా స్త్రీలో ఉన్నటువంటి ఫ్యామిలీ పెన్షనర్స్, విడో పెన్షనర్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఉన్నటువంటి రాజమండ్రి నుంచి వచ్చినటువంటి అతనికి కూడా మన ఆఫీస్ ద్వారానే పెన్షన్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈరోజు కార్యక్రమంలో ముఖ్యంగా సుమారు ఇంచుమించు 200 మంది పైనే సభ్యులు పాల్గొనడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం ఎవరైతే ఎమ్మెల్యే గారు రాలేదో ఆ కార్యక్రమం వచ్చే నెల 5వ తారీఖుని ఏర్పాటు చేయడం జరుగుతుందని మీ పత్రిక తెలియపడుతుంది.